ఖాళీ ప్లాట్ ఉన్నోడికి గుడ్డి సున్నా ఏమీ లేదు. మళ్ళీ ఈ 12,000 కోట్లతో ఏమన్నా డబల్ బెడ్రూమ్ కట్టిందా అంటే వాళ్ళ ఆడిట్ రిపోర్ట్ ప్రకారం అది కూడా లేదు. ఈ 12,000 కోట్లు మళ్ళా 18,500 కోట్లు 30,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో ముంచిండు. అందులోకెళ్లి 10,000 కోట్ల రూపాయలు మింగిండు. ఆ 10,000 కోట్ల రూపాయలు బిడ్డకి ఇచ్చిండు. ఆ బిడ్డ పోయి ఢిల్లీ ప్రభుత్వంతోటి కుమ్ముక్కై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంతో లిక్కర్ స్కామ్ చేసింది. ఆ 10,000 కోట్ల రూపాయలకెళ్లి 100 కోట్ల రూపాయలు ముడుపులు అందించింది అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి. ఈ అందించింది కదా, ఈమె పెద్ద ఐరన్ లెగ్గన. ఈమెతోటి ఎటువంటి సంబంధం ఎవడు పెట్టుకున్నా అది జైలుపోతాడు. ఆడు అనవసరంగా సిసోడియా కనుక తెలియక వాడు ఏం చేసిండు, ఈమెతోటి సంబంధం పెట్టుకున్నాడు. లావాదేవీల సంబంధం పెట్టు పీకి 6 నెలలు అయింది ఉప ముఖ్యమంత్రి ఢిల్లీకి. ఎవరన్నా విదేశీలలో మన మోదీ గారేమో పర్యటన చేసుకుంటా భారతదేశం గౌరవం పెడుతుంటే, భారతదేశం అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంది, ఢిల్లీ మన రాజధాని. ఆ రాజధానిలో ఎవరి ప్రభుత్వం ఉన్నది, కేజ్రీవాల్ గారి ప్రభుత్వం ఉన్నది. అక్కడ డిప్యూటీ సీఎం ఎవరు, సిసోడియా. ఏడున్నాడంటే తీహార్ జైలు ఉన్నాడు. ఒక దిక్కేమో మోడీ మన గౌరవం ఇస్తున్నాడు, ఇంకోటేమో ఇసుంటి దిక్కుమాల పార్టీలు దిక్కుమాల నాయకులు ఈ కేజ్రీవాల్ కవిత లెక్క వీళ్ళందరేమో మన గౌరవాన్ని తగ్గిస్తున్నారు. అది మళ్ళా ఇవన్నీ ఇప్పుడు అర్థమైనాయి కదా ఆ లెక్కలు. రానున్న ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీకి ఎందుకు వేయాలో చెప్పాలా మీకు? ఇప్పుడు అది చెప్తా. మీకు ఇల్లు ఎందుకు వస్తుంది భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే? ఇవ్వండి. ఇది కూడా ఈ లెక్కలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెప్పించిన లెక్కలు. ఈ మన జిల్లాలన్నట వీళ్ళట ఎన్ని కట్టిరట, 5, 8, 10,000 ప్లస్ బాన్స్వాడ 12,000 ఇల్లు కట్టిరట మన జిల్లాలో. కట్టిరా, ఇచ్చిర్రా? ఒకళ్ళకన్నా ఒక్కటొచ్చిందా డబల్ బెడ్రూమ్ ఇల్లు? ఒక్కళ్ళని చేతెత్తురు, ఒక్కళ్ళన్నా. మీ కెమెరాలు మీడియాలు తిప్పుర్రాపా. 100 ఉన్నారు ఇక్కడ, 100,000 మంది ఉన్నారు. ఒక్కళ్ళకన్నా వచ్చిందా? రాలే. మన మీడియా మిత్రులు ఈడ సాక్షి కూడా ఉంటుంది, మీ యజమాని ఆయన రాష్ట్రంలో కూడా మన పక్కకి ఆయన కంటే ముందు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. వాళ్ళ రాష్ట్రంలో 7,98,000 ఇళ్ళు అయిపోయినాయి. అపయపీరు 8 లక్షల ఇళ్ళు చంద్రబాబు ఉన్నప్పుడు చేసుకున్నాడు, జగన్ ఉన్నప్పుడు చేసుకున్నాడు. అటు చంద్రబాబు పత్రికల ఛానల్ కూడా రాయండి, జగన్ పత్రికల ఛానల్ కూడా రాయండి. మిమ్మల్ని మెచ్చుకుంటున్నాం. మీరు కేంద్రం నుంచి 2 లక్షలు తెచ్చుకున్నారు. 2 లక్షలు తెచ్చుకొని వీళ్ళు ఇన్ని పైసలు వేసిండ్రు. ఆంధ్ర ప్రజలకి 8 లక్షల ఇల్లు కట్టించిండ్రు. మరి మన రాష్ట్రం వచ్చిందాడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా వచ్చింది. ఒకటే రోజు పుట్టినాయి 2 కూడా, అంతే కదా. 2 కూడా కొత్త రాష్ట్రాలే. ఇది ఇటు పక్కకు పెడితే పక్కకి తమిళనాడులో అది కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రమేం కాదు కదా. ఆడ 5,31,000 ఇల్లు అప్పచెప్పిండ్రు. మనోడు ఏం చేస్తున్నాడు, మన గాడిదలు కాసుడు తప్ప వేరే పని చేస్తలేడు. చెప్పుర్రి. ఇవన్నీ గిట్ల పని చేసుకుంటా ఉంటే, గిట్ల మోసాలు చేస్తా ఉంటే తిట్టకి ఏం చేస్తాం? ఇక మా మల్లికార్జున రెడ్డి గారు మాట్లాడుకుంటూ వాళ్ళ బామ్మడిదిని బాగా యాద్ చేసుకున్నాడు. వాళ్ళ బామ్మడిది వాళ్ళు తెలుసా? మన ప్రియతమ ఆరేడిది మంత్రి ప్రశాంత్ రెడ్డి. ప్రశాంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఈ మధ్య అంటే, నా తల్లిదండ్రులు తిడుతున్నాడు. నా తల్లిదండ్రులు తిట్టచ్చట కాబట్టి వాళ్ళ కవిత ఏదైతే అవినీతి పరురాలో, ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి పరురాలు మీ కవిత. ఆమెనట ఏమన్నా అంటేనట నేనట ముక్కు నెలకి, నా ముక్కు కాదు బూటు కూడా రాయేది నెలకి. మీడియా మిత్రులు చెప్పుర్రి, అక్కకి చెప్పుర్రి, నా చెప్పు కూడా రాయలేదు, ముక్కు కాదు. వాళ్ళ అయ్యే ముక్కు రాస్తా ఉంగబెట్టి ఒక రోజు బాధాప్తా రాత. అదే గజ్వేల సిద్దిపేట కానీ రాత అదే రోడ్డు మీద. ఈమె పెద్ద పుణ్యాత్మురాలు, పెద్ద ఐరన్ లెగ్ మాస్టర్. ఈమె కంటే ముక్కు రేళ్ళకి రాస్తారట. ఇక ఈ ప్రశాంత్ రెడ్డి పుట్టుకనేమో వేల్పూర్లో పుట్టిండు. ఇక మొన్న భీమగల్ వేయండు. భీమగల్ పోయి బస్ డిపో కట్టాలి. ఆడ బస్ డిపో కడతా అని వాగ్దానం చేసిండు. ఎన్నడు చేసిండు వాగ్దానం? ఏ సంవత్సరం? 14 ఎలక్షన్ 18 ఎలక్షన్ 18 ఎలక్షన్ల భీమగల్లా ఏంది పెద్ద బంగారు ప్యాలెస్ కాదు, ప్యాలెస్ ఏమంటారు తెలుగులో? భవనం.
బంగారు రాజభవనం కాదు, ప్రగతి భవన్ లెక్క కేసీఆర్ కట్టుకున్నట్టు బస్సు డిపో కడతా అన్నోడు మొన్న వేయండి. మళ్ళా రేపు పెద్ద ధర్నా ఉన్నది బీజేపీ ఆడ ఆ బస్సు డిపో కోసం. ఆ ధర్నా ఉన్నదని నిన్ననో మొన్ననో వేయిండాడు. పోయి మన ఈ ఎమ్మెల్యేని కూడా తీసుకుపోయాడు, వాళ్ళు రూరల్ ఎమ్మెల్యేని. ఆయనని తీసుకుపోయి ఆయన ఆర్టీసీ చైర్మన్ పక్కకు ఆయన ఉన్నాడో లేదో తెలియదు. పోయి పైసలు లేవట, ఆర్టీసీ నష్టాలలో ఉన్నది, మొత్తం జీవన్ రెడ్డికి అప్పచెప్తే ఆర్టీసీ ఏడుకెళ్ళి ఉంటుందా లాభంలా? ఏడుకెళ్ళి ఉంటుందా? ఆర్టీసీ నష్టాలలో ఉన్నది, బస్సు డిపో కట్టనోడు మీకు డబల్ బెడ్రూమ్ కడతాడా? దళిత బంధు 10 లక్షలు ఇస్తాడా? 50 లక్షలు, ₹1,00,00,000 ఎంత ఉంటుంది ఎస్టిమేట్ బస్సు డిపోకి? 2 కోట్లు ఎంత ఉంటుంది. 20 మందికి దళిత బంధు ఇస్తే బస్సు డిపో అయిపోతుంది. ఇక బస్సు డిపో పైసలు లేవు అన్నోడు మీకు ఇస్తాడా? దళిత బంధు ఇస్తాడా? బీసీ బంధు ఇస్తాడా? ఇంకేమేం బంధులు? ముస్లింలకి ₹1,00,000 ఇస్తారట. ఏడుకెళ్ళి ఇస్తాడు? బస్సు డిపోకి పైసలు లేవట. ఇల్లు కట్టాలంటే పైసలు లేవు, బస్సు డిపో కట్టాలంటే పైసలు లేవు. పోలీసు వాళ్ళు ఉన్నారా? ఇడ నా అనుకుంటారు కదా, స్టేట్ పోలీసు వాళ్ళు కూడా ఉన్నాడు. జీతాలు వచ్చినాయా? ఆయన ముఖం చూడు. జీతాలు లేవు, లెక్చరర్లకు జీతాలు లేవు, యూనివర్సిటీలలో టీచర్లు లేరు, ప్రొఫెసర్లు లేరు, హాస్పిటల్లో డాక్టర్లు లేరు. వీళ్ళు ఇక మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారవ్వా. ఇది మళ్ళా ఏం చేస్తుడు ప్రశాంత్ రెడ్డి? పైసలు దేనికున్నాయి? గంజాయి పెంచుకుంటావు. మొన్న మళ్ళా మాట్లాడుకుంటా స్పీచ్ లా ఇగోరు పోలీసు వాళ్ళందరూ గంజాయి విక్రయాలు చేసే మీద స్ట్రిక్ట్ గా ఉండాలి, పనిష్మెంట్ ఇవ్వాలి. నా కుటుంబ సభ్యులు వాళ్ళు ఫోన్ చేసినా పైరవేలు చేసినా ఈనొద్దు అని ఆయనే చెప్పుకుంటున్నాడు. అంటే నీ కుటుంబ సభ్యులు గంజాయి దందా చేసుకుంటా పోలీసు వాళ్ళ మీద ప్రెషర్ పెడుతున్నారు, ఆయన్నే ఒప్పుకుంటున్నాడు. నా ఫాలోవర్లు ఫోన్లు చేసినా వినొద్దు అంటే నీ ఫాలోవర్లు ఫోన్ చేస్తున్నట్టే కదా. ఈయన అందుకనే చెప్తున్నాయి టీఆర్ఎస్ ఓడగొట్టుడు చాలా ఈజీ, అల్గా ఓడగొట్టచ్చు. అందుకనే ఇందూరు పార్లమెంట్ లా 7-7 భారతీయ జనతా పార్టీ గెలుపుతారు. అందుకే చెప్తా అందరూ బాగుపడతారు. కేంద్రంకి వెళ్ళి వచ్చిన నిధులు ఏమొత్తలేవు అన్నోడు మొన్న 5,500 కోట్ల రూపాయల దానం, కేంద్రం ఇచ్చిన దానం ప్రశాంత్ రెడ్డి మోకాన కొట్టిన లెక్కలు కొడితే అప్పుడు ఒప్పుకున్నాడు. మళ్ళా అలా ఒప్పేసుకున్నాడు ఇమీడియట్ గానే. మంచోడే, కానీ దౌడపల్లి రాళ్ళగొట్టి నిజాలు చెప్పాలి. దౌడపల్లి రాళ్ళగొట్టినట్టు చెప్పాలి, రాళ్ళగొట్టి కాదు రాళ్ళగొట్టినట్టు. మీరు ఎట్లా రాసుకోరు పరగూడ. అయిపోయినాక ఇది అందరికి అన్నిటికంటే ఎక్కువ మంటలేస్తుంది మహిళలకి. ఇవన్నీ తీసుకుపోయి టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్ పార్టీ మార్చింది. బీఆర్ఎస్ పార్టీ మార్చి మహారాష్ట్ర తిరుగుతుండు. ఈ మధ్య మహారాష్ట్ర తిరిగి ఏం చేస్తుండు? ఆడ పార్టీ వేస్తారట. ఆడ పార్టీ వేయించి ఆడ జిల్లా అధ్యక్షులని నియమించుడు. ఆడ జిల్లాల అధ్యక్షులను నియమించి ఒక్కొక్క జిల్లా అధ్యక్షుడు గట పార్టీ పనులు చేయనికే నెలకి 10 లక్షల రూపాయల పైసలు, నెలకి 10 లక్షల రూపాయలు. మళ్ళా ఆడు విరుగుతానికి ఫార్చునర్ కార్ 40 లక్షలు, ప్రతి జిల్లాకి 40 లక్షలు కారు, జిల్లా అధ్యక్షుడికి 10 లక్షల రూపాయలు నగదు ప్రతి నెలకి. ఏడుకెళ్ళొచ్చినాయిరా? పాస్పోర్ట్ దందా అయితే వచ్చినాయి. మొత్తం మీ పైసలు, మీ డబల్ బెడ్రూమ్ ఇళ్ల పైసలు. అవునా కదా? మీ డబల్ బెడ్రూమ్ ఇళ్ళ 30,000 కోట్లు గత 4 సంవత్సరాల నుంచి కాళేశ్వరంలో ముంచి అండ్లకెళ్ళి వచ్చిన కమిషన్ల పైసలు మహారాష్ట్రలో పోయి బీఆర్ఎస్ పార్టీ పెన్షనీకి ఆడ ప్రతి నెల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. ప్రతి నెల మొన్న ఏదో ఎడబెడతానికి పోయినట్టు ఈయన ఎంబడి 600 కార్లు పోయినాయి. 600 కార్లు తీసుకొని పోయి హైదరాబాద్కి వెళ్ళి ఓడన్నా అకలు ఉన్నోడు ముఖ్యమంత్రి గాని పెద్ద లీడర్ గాని ఓడన్నా పక్క రాష్ట్రానికి కొత్త హెలికాప్టర్లో పోయి సావాలి గాని ఒక్కడే ఎక్కాలి గాని 600-700 కార్లు వేసుకొని పోతారా అండి? 600-700 కార్లు పక్క రాష్ట్రానికి వేసుకొని పోతాడు. మొత్తం సిటీలో ట్రాఫిక్ జాము, రాష్ట్రం అంతా ట్రాఫిక్ జాము, మహారాష్ట్రలో ట్రాఫిక్ జాము. అక్కలు తక్కువ గిసుంటి వాళ్ళు మొక్కు నీళ్ళకేసి రాయాల. ఇన్నా కవిత, ఓ కవిత నువ్వు నిలబడేది లేదట, నిలబడదన్నదట కదా. ఇక నువ్వు నిలబడనప్పుడు నీ గురించి ఎందుకు నాకు? నీ దారి నువ్వు చూసుకో, నా పని నేను చేసుకుంటా. నీ గురించి ముచ్చట కూడా అనవసరం.
ఓకే అంతేనా? నిలబడన్నదా నిలబడతానదా? నిలబడన్నదా? ఇక నిలబడన్నప్పుడు ఎందుకు ఆమె ఎందుకు ఇచ్చిపెట్టారు? అదేదో ఈడీ సిబిఐ చూసుకుంటారు టైం వచ్చినప్పుడు. థ్యాంక్ యూ. భారత్ మాతాకి